శతమానం భవతి వాసు వచ్చినట్టున్నాడు. వాసు! భాను! మామయ్య గారు, భాను ఎక్కడ? భాను, ఏంటి తల్లి, ఏం జరిగింది? ఏదైనా పెద్ద గొడవ అయిందా? ఏమైంది తల్లి? ఎంత అడిగినా జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పమ్మా, మాట్లాడు తల్లి. ఏం జరిగిందిరా? నాకు చాలా కంగారుగా ఉంది. ఏమైందో చెప్పమ్మా. రే మనో, ఏం జరిగిందిరా? నాకు అసలే కంగారుగా ఉంది. ఏం జరిగిందో చెప్పరా? అబ్బా, మీరైనా చెప్పండి అబ్బా. మీరే ఇంటికి పెద్దవారు. ఈ ఇంట్లో చెల్లెమ్మతో సహా అందరికీ మీ మాట అంటే శాసనం. ఎందుకంటే మీరేం చెప్పినా మంచే చెప్తారు, అనుభవంతో చెప్తారు కాబట్టి. మీరైనా చెప్పండి అమ్మా. ఈ ఇంట్లో ఏం జరిగిందో చెప్పండి. కార్తీక్, రండి డాక్టర్. అమ్మ రూమ్లో ఉన్నారు, మీరు వెళ్ళి చెక్ చేయండి. అలాగే. వెళ్ళండి. ఏంట్రా, ఎవరు మాట్లాడరేంటి? మీ అందరికీ నేను పిచ్చి వాళ్ళ కనబడుతున్నాడట్రా. ఇంట్లో ఏదో గొడవైందటక. నీలిమ ఫోన్ చేసి చెప్పింది. అందుకే ఉన్న పలానా నేను రామలక్ష్మి ఇక్కడికి వచ్చాం. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి మీరందరూ మౌనంగా ఉన్నారేట్రా? నా పాటికి నేను ఒక్కనే మాట్లాడుతున్నాను. ఒక్కరు కూడా నాకెందుకు సమాధానం చెప్పట్లేదు? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం డాడీ, మీరెందుకు మౌనంగా ఉన్నారు? మీరేం తప్పు చేయలేదు కదా. మన ఇంట్లో ఏ తప్పు జరగలేదు కదా. మరి మనం చెప్పడానికి ఏముంది? చెప్పండి డాడీ. వాడు చెప్పలేడమ్మా. వాడికి చెప్పడానికి మనసు రావట్లేదు అనుకుంటా. ఎందుకలా తలచాడో నాకు అర్థం కావట్లేదు. కనీసం నువ్వైనా చెప్పు తల్లి, అసలేం జరిగింది? అది కదా అంకుల్, అసలేం జరిగిందంటే నీలిమా, మీ అందరికీ పుణ్యం ఉంటుంది. పెద్దవాణ్ణైనా సరే మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నాను. ఈ మౌనాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. ఈ ఇంట్లో ఏదో జరిగిందని మాత్రం అర్థమవుతోంది. అదేంటో దయచేసి నోరు విప్పి చెప్పండి. రేయ్, అడుగుతోంది నిన్నేరా. చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. అందరూ ఉన్నారు, చెల్లెమ్మ కనపడట్లేదు. చెల్లెమ్మెక్కడా? చెల్లెమ్మెక్కడ్రా? ఏం చెప్పమంటావురా? ఏం చెప్పాలా కూడా అర్థం కావడం లేదు. ఎలా చెప్పాలా కూడా నాకు అర్థం కావడం లేదురా. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి అందరి దగ్గర సమాధానం ఉంది. కానీ ఎవ్వరి గొంతులో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఎందుకో తెలుసా? సమస్య అలాంటిది. మంచి కోసమే చేశానని భాను అంటుంది. ఇంత నిజాన్ని ఎందుకు దాచావని ఊర్మిళ అంటుంది. ఈ ఇంటి కోసమే చేశామని వాళ్ళు చెప్తున్నారు.
ఈ ఇంటికి ద్రోహం చేసిన వాళ్ళు మంచిని ఎలా ఆలోచిస్తారని ఊర్మిళ కోపంగా ఉందిరా. ఏం చెప్పమంటావు? ఎవరిది నిజం అనుకోమంటావురా? ఏది అబద్ధం అనుకోమంటావురా? ఏది నటన అనుకోమంటావు? ఏది మమకారం అనుకోమంటావురా? ఎవ్వరూ ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఇదిగో ఇలా మౌనంగా ఉండిపోయాంరా. అవును వాసు, మా గొంతులో నుంచి మాట వినాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ మాట విన్నాక నీ గుండె ఎంత బరువెక్కుతుందో మా అందరికీ తెలుసు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం తప్పించుకుపోయిన నీ కొడుకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడురా. శివ మన కళ్ళ ముందే ఉన్నాడు. మీరనేది? ఆ శివ ఇక్కడున్నాడా? ఎక్కడున్నాడు వాడు? నీ ఎదురుగుండానే ఉన్నాడురా, కానీ నీ శివాల కాదు. అదిగో పార్దులా ఉన్నాడు. ఈ ఇంటికి అల్లుడుగా ఉన్నాడు. నా కూతురు చాందినికి భర్తగా ఉన్నాడురా. ఆ అబ్బాయి మీకు ఏమవుతాడో నాకు తెలియదు, కానీ మీరు బాధపడటం మాత్రం ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. మిమ్మల్ని ఇంటి నుంచి కదిపితే నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేలా ఉన్నాడు. నువ్వు పార్థుని చూసినప్పుడల్లా కొడుకులా అనిపిస్తున్నాడండి అనేదానివి. ఇప్పుడు నిజంగానే తను మన కొడుకులా మనకి అండగా నిలిచాడు మీనాక్షి. నీ జ్ఞాపకాల్ని ఇక్కడే వదిలేసి వెళ్లాల్సి వస్తుందేమోనని చాలా బాధపడ్డాను. కానీ పార్థు అవన్నీ ఎప్పటికీ నాతోనే ఉండేలా ఏర్పాటు చేశాడు. నిజంగా పార్థుని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా. నిజంగా ఫోన్ చేసింది మీ కొడుకే అయితే మీ కళ్ళ ముందే ఉంటాడు, కానీ మీకు దూరంగా ఎందుకుంటాడు? మీ కొడుకుని చెప్పుకునే పరిస్థితి వస్తే నేనే మీ కొడుకునని మీ ముందుకొచ్చి నిలబడతాడు.